అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, నిన్నటి నుండి ఐపీఎల్ మ్యాచ్ అని క్రికెట్ మొదలైంది. మిత్రులారా, క్రీడను చూడడము, దాన్ని ఆస్వాదించడము, దాన్ని ఎంజాయ్ చేయడం అంతటి వరకు బాగుంటుంది. కానీ ఆ జరిగే క్రీడను చూస్తూ మనం ఏదో తెలియని మాయలో పడిపోయి అందులో బెట్టింగ్ పందెము కాయటం, ఆ పందెం కాయటం ద్వారా అనేక సార్లు డబ్బులు పోగొట్టుకోవడము, అవమాన పాలు కావడము, కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం చేసుకోవడము ఈరోజు మనం ఎందరినో చూస్తున్నాము ఆల్రెడీ. అయినప్పటికీ కూడా మనకు వివేకం దేవుడు ఇచ్చినప్పటికి కూడా అవివేకంలో పడిపోయి ఇంకా క్రీడలా చూడకుండా క్రీడను జూదంలా చేయడం వల్ల ఆ బెట్టింగ్ అనేది ఆడడం వల్ల పూర్తిగా కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. దైవ ధర్మం కూడా జూదాన్ని పూర్తిగా నిషేధించింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఏదైతే జూదాన్ని ప్రోత్సహించేవారు కానీ, జూదాన్ని ఆడేవారు కానీ, ఆడించేవారు కానీ వారికి వినాశం తప్పదని చెప్పి ఆయన కూడా చెప్పారు. మీరు క్రీడను ఉత్తేజవంతంగా, ఉల్లాసంగా చూడండి కానీ దాని మీద ఈ పందాలు కాయడము, కుటుంబాన్ని చిన్నాభిన్న వ్యవస్థగా తయారు చేయడము ఒకసారి ఆలోచించకుండానే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా.